అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రోగ్రాంలో అంటే ఇప్పుడు మన బ్రహ్మకుమారి సిస్టర్స్ అతిథులకి తిలకదానం చేస్తారు. చేసి తర్వాత 357A కింద విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ కూడా మన యొక్క డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫీస్ లో ఒక అప్లికేషన్ ఎలిజిబిలిటీ ఉంటుందో దాన్ని డిసైడ్ చేసి సెక్రటరీ ఒక అవార్డు పాస్ చేస్తారు. ఆ అవార్డు ప్రకారంగా మీకు కాంపెన్సేషన్ అమౌంట్ మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. డైరెక్ట్ గా అకౌంట్ లోనే పడిపోతుంది. సెంటర్ పాయింట్ ఇవే కాబట్టి ఈ ప్రజలకు అందరికి తెలియవలసిన అవసరం ఉంది. బ్లడ్ ఫ్రీగా ఇక్కడ దొరుకుతుంది. ఫ్రీ చెకప్ చేస్తున్నారు. గొప్ప సేవ, అతి గొప్ప పుణ్యకార్యము ఏమిటి అని భగవంతుడు చెప్పారట. నిన్ను నీవు సంతోషంగా ఉంచి ఇతరులను సంతోషంగా ఉంచడమే గొప్ప పుణ్యకార్యం. ఇతరులకు సంతోషాన్ని పంచడమే అతి గొప్ప పుణ్యము. అలాంటిది మనము ఏదైతే ఈ యొక్క ఉద్యమం అనండి, ఒక మంచి మహోత్సవం అనండి, రక్తదానం అనేది ఒక్క మనిషి మాటకే ఇవ్వగలడు. ఎందుకంటే మనిషిలోనే రక్తంని మనము రక్తం డొనేట్ చేయడానికి కూడా, రక్తాన్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి కూడా మనకే అవకాశం ఉంది. ఒక్కసారి మనం రక్తదానం చేస్తే అది ముగ్గురికి ఉపయోగపడుతుందట. ఈ ప్రపంచంలో ప్రతి 3 నిమిషాలకి ఒకరికి బ్లడ్ అవసరం అవుతుందట. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అందరూ ముందుకు వచ్చి ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా పర్వాలేదు ఈ రక్తదానం అనేది చేయండి. ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి కావాల్సింది ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఫైనాన్షియల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, ఈ 4 కూడా ఇంపార్టెంటే మనకి. ఇంకొకటి, మనం చేసే ఈ రక్తదానము మన సోదర సోదరి వాళ్ళకి ఉపయోగపడుతుంది. తెలియకపోయినా పర్వాలేదు వాళ్ళు ఎవరో అనేది, ఎవరు గ్రహీత, రక్త గ్రహీత అనేది ఎవరు తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన వేదాల్లో ఒకటి గొప్ప విధి ఉంది, గుప్తదానం మహాదానం అని. అంటే మనం ఇచ్చే బ్లడ్ మనకు తెలిసిన వాళ్ళకి ఇవ్వాలనేం లేదు. ఎవరికి అవసరమో వాళ్ళకి ఇస్తే మనం ప్రాణం ఇచ్చినట్టుగా అవుతుంది. సో సేవలో రకరకాల సేవలు ఉన్నాయి మనకి. మనసా సేవ, వాచా సేవ,
కర్మణా సేవ, ఈ రక్తం కూడా దానం చేయడం కూడా ఎప్పుడైతే మనం మాధవ సేవ చేస్తామో మనిషి యొక్క సేవ కూడా అవుతుంది. అప్పుడు మనిషికి సేవ చేస్తే మాధవుడికి కూడా సేవ అవుతుంది. సో ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వాళ్ళు, మెడికల్ వింగ్ వాళ్ళు ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. దాది ప్రకాష్ మణి, చీఫ్ ఆఫ్ ది బ్రహ్మకుమారీస్, ఆమె శరీరం వదిలేశారు, ఇప్పుడు లేరు. ఆమెకు స్మృతి దినంగా ఈ రోజు నుండి 25 తేదీ వరకు 26 తేదీ వరకు ఈ మొత్తం నేషన్ వైడ్ 1,00,000 యూనిట్ల యొక్క బ్లడ్ డొనేట్ చేయాలని వాళ్ళ యొక్క సంకల్పం చేశారు. ఎందుకంటే ఇది ప్రపంచంలో ఇప్పుడు చాలా మందికి రక్తం అవసరం అవుతుంది కూడా. మీరు కోవిడ్ టైంలో మన కలెక్టర్ గారు చెప్పినట్టు ఎంత అవసరమో మీకు తెలుసు. క్యాంప్కి విచ్చేసిన ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గారికి, సబ్ జడ్జ్ గారికి, డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, ఇక్కడ ఉన్న బ్రహ్మకుమారి సిస్టర్స్, వాళ్ళ ఆర్గనైజేషన్స్కి, బ్రదర్స్, తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలు, పాత్రికా మిత్రులు, పోలీస్ సోదరులు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు. సో ఈరోజు ఇంత కోఆర్డినేటెడ్గా, ఇప్పుడే డిఎంహెచ్ఓ గారు చెప్పినట్లు ఇంత కోఆర్డినేటెడ్గా, సో ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గారిదే చాలా ఇంట్రెస్ట్ దీంట్లో కోఆర్డినేషన్కి పోయింది. సో అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి మనం చేద్దామని వాళ్ళ ఇంట్రెస్ట్తోనే ఈరోజు జరిగింది. సార్ వెరీ గుడ్ కాంట్రిబ్యూషన్ సార్. సో ఆర్గనైజేషన్ కూడా అనుకుంటుంది 1,00,000 యూనిట్స్ టోటల్. సో అక్రాస్ ఆల్ ద యూనిట్స్, ఆల్ ద బ్రాంచెస్ అన్ని 1,00,000 యూనిట్స్ మనం చేయాలని ఆ ఉద్దేశంతో వాళ్ళు స్టార్ట్ చేసింది. చాలా వెరీ డివైన్ ఇంటెన్షన్. అండ్ దాంతో అందరూ మనము ఇఫ్ పాసిబుల్ వి షుడ్ బి గివింగ్ ఆ బ్లడ్, బికాస్ బ్లడ్ కి క్రియేషన్ ఒక బాడీలోనే అవుతుంది, వేరే దగ్గర చాలా కష్టం. సో అది ఎవరికైనా ఇస్తే అది ఎవరికి పోతుంది తెలియదు, కానీ ఎప్పుడు అవసరం పడుతుంది కూడా తెలియదు. అంటే అవసరం పడిన అప్పుడే తెలుస్తుంది మనం కూడా ఇవ్వాల్సిందే అని. నాకు అవసరం పడినప్పుడు తెలుస్తుంది నేను కూడా ఇవ్వాల్సిందే కదా అని, లేదా అప్పటి వరకు ఎందుకు ఇవ్వాలి, అందరు వేరే వాళ్ళు ఇస్తారు కదా అని అనుకుంటాం. అది సిమిలర్ స్టోరీ లాగా, అది ఒక రాజా స్టోరీ ఉంటాయి కదా. రాజా వాళ్ళందరికీ ప్రజలకు చెప్తారు అందరూ ఒక్కొక్క లీటర్ పాలు తీసుకురావాలని. రాజా ఒక రోజు చెప్తాడు అందరూ ఒక్కొక్క లీటర్ పాలు తీసుకురండి, ఒక పెద్ద ఒకటి డబ్బా పెట్టి దాంట్లో అందరూ పాలు పోసేయాలని చెప్తారు. అందరు ఏమనుకుంటారు, నేను ఒకడే నీళ్ళు తీసుకుపోతా, వేరే అందరూ పాలే తీసుకురా వస్తారు కదా. సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.